వింత గొర్రె. ఒకరోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారి తప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ క్రూర మృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు అని అనుకుంది. వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆకారం చూసి కుందేళ్లు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపు నిండా గడ్డి మేస్తూ యథేచ్ఛగా తిరగసాగింది. ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ఇదేమి విచిత్రం! సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది, కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది. ఆ అరుపు విని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటిమీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్లబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఏదో విధంగా అడవిని దాటి తనకు కనబడిన ఊళ్ళోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి. నిజమైన స్నేహితులు. ఇది చాలా కాలం క్రితం అందమైన పచ్చటి అడవిలో నలుగురు స్నేహితులు నివసించారు. వాటిలో ఒకటి ఎలుక, రెండవది కాకి, మూడవది జింక మరియు నాల్గవది తాబేలు. భిన్న కులాలకు చెందిన వారైనప్పటికీ వారి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. నలుగురు ఒకరికోసం ఒకరు తమ జీవితాలను త్యాగం చేసేవారు. నలుగురు కలిసి జీవించారు. చాలా మాట్లాడుకున్నారు మరియు ఆడుకున్నారు. అడవిలో స్వచ్ఛమైన నీటి సరస్సు ఉంది. అందులో తాబేలు నివసించేది. సరస్సు ఒడ్డున ఒక పెద్ద నల్లరేగడి చెట్టు ఉండేది. అక్కడ నిర్మించిన గూడులో కాకి నివసించేది. చెట్టు కింద భూమిలో ఒక రంధ్రంలో ఎలుక నివసించేది మరియు సమీపంలోని దట్టమైన పొదల్లో ఒక జింక నివసించేది. ఆ తాబేలు పగటిపూట బీచ్లోని ఇసుకలో ఎండలో మునిగి నీటిలో మునిగిపోతుంది. మిగిలిన ముగ్గురు స్నేహితులు ఆహారం కోసం బయటకు వెళ్లి చాలా దూరం ప్రయాణించి సూర్యాస్తమయం సమయంలో తిరిగి వచ్చేవారు. నలుగురు స్నేహితులు గుమిగూడి ఒకరినొకరు కౌగిలించుకుని ఆడుకుంటూ సరదాగా గడిపేవారు. ఒకరోజు సాయంత్రం ఎలుక మరియు కాకి తిరిగి వచ్చాయి, కానీ జింక తిరిగి రాలేదు. ముగ్గురు స్నేహితులు కూర్చుని అతని కోసం ఎదురుచూడటం ప్రారంభించారు. అతనికి ఆడాలని కూడా అనిపించలేదు. తాబేలు ఉక్కిరిబిక్కిరి అయిన స్వరంతో, అతను రోజూ మీ ఇద్దరికంటే ముందే తిరిగేవాడు. ఈ రోజు ఏమి జరిగిందో తెలియదు. అది ఇంకా రాలేదు. నా గుండె మునిగిపోతుంది. ఎలుక ఆందోళనతో కూడిన స్వరంతో, అవును, విషయానికి చాలా తీవ్రమైనది. ఖచ్చితంగా అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పైకి చూసి కాకి ముక్కు విప్పి, మిత్రులారా, అతను సాధారణంగా ఎక్కడికి మేతకు వెళ్తే నేను ఎగిరిపోయి అక్కడ చూస్తాను. కానీ చీకటి పడుతోంది.
దిగువన ఏదీ కనిపించదు. ఉదయం వరకు వేచి ఉండాల్సిందే. ఉదయం వచ్చిన వెంటనే నేను వెళ్ళి దాని గురించి మీకు కొన్ని వార్తలను అందిస్తాను. తల ఊపి, రాత్రి నీ స్నేహితుడి యోగక్షేమాలు తెలియకుండా ఎలా నిద్రపోతావు? హృదయానికి శాంతి ఎలా లభిస్తుంది? నేను ఇప్పుడే ఆ వైపు నడవడం ప్రారంభిస్తాను. నా వేగం కూడా చాలా నెమ్మదిగా ఉంది. మీరిద్దరూ ఉదయాన్నే రండి. ఎలుక చెప్పింది. నేను కూడా ఖాళీగా కూర్చోనివ్వను. నేను కూడా తాబేలు తమ్ముడితో వెళ్ళగలను. కాకి తమ్ముడు, తెల్లవారగానే నువ్వు బయలుదేరు అని చెప్పాడు. తాబేలు మరియు ఎలుక వెళ్ళిపోయాయి. కాకులు కంటికి రాత్రి గడిపాయి. తెల్లవారగానే కాకి ఎగరడం మొదలుపెట్టి చుట్టూ చూస్తూనే ఉంది. ఇంకా ముందుకు వెళితే తాబేలు, ఎలుక ఒక చోటికి వెళ్లడం చూసి కాకి కూర్చుని వాటిని చూసి వెతుకుతూ ముందుకు వెళ్తున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు కాకి కూడా జింకను పిలవడం ప్రారంభించింది. మిత్రుడు జింక, నువ్వు ఎక్కడ ఉన్నావు? నాకు వాయిస్ ఇవ్వండి మిత్రమా. అప్పుడు అతనికి ఎవరో ఏడుపు వినిపించింది. అతని మిత్రుడు జింక స్వరంలా ఉంది. ఆ స్వరం వచ్చిన దిశలో ఎగురుతూ నేరుగా వేటగాడి వలలో చిక్కుకుని జింకగా ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. ఒక క్రూరమైన వేటగాడు అక్కడ ఎలా ఉచ్చు వేశాడో జింక ఏడుస్తూ చెప్పింది. దురదృష్టవశాత్తు అతను నెట్ను చూడలేక చిక్కుకున్నాడు. జింక ఏడ్చింది. వేటగాడు ఖచ్చితంగా వస్తాడు. అతను నన్ను పట్టుకుని తీసుకువెళతాడు మరియు నా కథను పరిశీలిస్తాడు. మిత్రమా కాకి, మీరు ఎలుక మరియు తాబేలుకు కూడా నా చివరి శుభాకాంక్షలు చెప్పండి. కాకి, మిత్రమా, మా ప్రాణాలను పణంగా పెట్టి కూడా నిన్ను రక్షిస్తాం అని చెప్పింది. జింక నిరాశను వ్యక్తం చేసింది. అయితే మీరు దీన్ని ఎలా చేస్తారు? కాకి రెక్కలు విప్పి, వినండి, నేను నా స్నేహితుడైన ఎలుకను నా వీపుపైకి తీసుకువస్తాను. అతను తన పదునైన పళ్లతో వల కొరుకుతాడు. జింక ఆశ యొక్క కిరణాన్ని చూసింది. అతని కళ్ళు వెలిగిపోయాయి. కాబట్టి మిత్రమా, తమ్ముడు ఎలుకను త్వరగా తీసుకురండి. కాకి ఎగిరి త్వరగా తాబేలు, ఎలుక వచ్చిన చోటుకి చేరుకుంది. కాకి సమయం వృధా చేయకుండా, మిత్రులారా, మన స్నేహితుడైన జింక దుష్ట వేటగాడి వలలో చిక్కుకుంది. మన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. వేటగాడు వచ్చేలోపు అతన్ని రక్షించకపోతే అతను చంపబడతాడు. తాబేలు తడబడుతూ, అందుకు మనం ఏమి చేయాలి? త్వరగా చెప్పు. ఎలుక యొక్క పదునైన మనస్సు కాకి యొక్క సంకేతాన్ని అర్థం చేసుకుంది. భయపడకు తమ్ముడు కాకి, నన్ను నీ వీపున మోసుకెళ్లి జింక దగ్గరకు తీసుకువెళ్ళండి. ఎలుక వలలోంచి జింకను విడిపించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఖాళీ అయిన వెంటనే ఆ జింక తన స్నేహితులను కౌగిలించుకుని కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడే తాబేలు కూడా అక్కడికి చేరుకుని ఆనందంలో చేరింది. జింక, మిత్రమా, నువ్వు కూడా వచ్చావు. అలాంటి నిజమైన స్నేహితులను కలిగి ఉండటం నా అదృష్టం. నలుగురు స్నేహితులు భావోద్వేగానికి లోనయ్యారు మరియు ఆనందంలో నృత్యం చేయడం ప్రారంభించారు. అకస్మాత్తుగా జింక ఆశ్చర్యపోయి తన స్నేహితులను హెచ్చరించింది. సోదరులారా, చూడండి, ఆ క్రూరమైన వేటగాడు వస్తున్నాడు. వెంటనే దాచు. ఎలుక వెంటనే సమీపంలోని రంధ్రంలోకి ప్రవేశించింది. కాకి ఎగిరి చెట్టు యొక్క ఎత్తైన కొమ్మ మీద కూర్చుంది. ఒక్క జంప్లో జింక సమీపంలోని పొదలోకి ప్రవేశించి అదృశ్యమైంది. కానీ వేటగాడు వచ్చి బెదిరించడంతో నెమ్మదిగా తాబేలు 2 అడుగులు కూడా వేయలేకపోయింది. నెట్ కట్ చేయడం చూసి, ఏం చిక్కింది, ఎవరు కోసారు అని తల కొట్టుకున్నాడు. తెలుసుకోవడానికి అతను పాదముద్రల ఆధారాల కోసం చుట్టూ చూస్తున్నప్పుడు అతని కళ్ళు పాకుతున్న తాబేలుపై పడ్డాయి. అతని కళ్ళు వెలిగి, అబ్బా, పారిపోతున్న దొంగ యొక్క లంకె మాత్రమే. ఇప్పుడు ఈ తాబేలును ఈ రోజు నా కుటుంబం భోజనం కోసం ఉపయోగిస్తారు. అతను కేవలం తాబేలును ఎత్తుకుని తన బ్యాగ్లో పెట్టుకుని వల సేకరించి నడవడం ప్రారంభించాడు. కాకి వెంటనే జింకను, ఎలుకను పిలిచి,
మిత్రులారా, మా స్నేహితుడు వేటగాడిని తాబేలు సంచిలో తీసుకెళ్తున్నాడు అని చెప్పింది. ఎలుక చెప్పింది, మన స్నేహితుడిని విడిపించాలి. కానీ ఎలా? ఈసారి జింక సమస్యకు పరిష్కారాన్ని సూచించింది. మిత్రులారా, మనం ఒక ఉపాయం ఆడాలి. నేను వేటగాడిని కుంటుతూ పాస్ చేస్తాను. నేను కుంటివాడిని అని చూసి తాబేలు ఉన్న సంచి వదిలి నన్ను పట్టుకోవడానికి నా వెంట పరుగెత్తాడు. అతన్ని మోసగించి తీసుకెళ్లిపోతాను. ఇంతలో సోదరుడు ఎలుక సంచిని కొరుకుతుంది మరియు తాబేలును విడిపిస్తుంది. బస్సు పథకం బాగుంది. వేటగాడు కుంటుతున్న జింకను చూసి సంతోషించాడు. బ్యాగ్ విసిరేసి జింక వెంట పరుగెత్తాడు. జింక కుంటివాడిగా నటించి దట్టమైన అడవి వైపు తీసుకువెళ్లి, ఇది అలా వెళ్తుంది అని చెబుతూనే ఉంది. వేటగాడు పళ్ళు కొరుకుతూనే ఉన్నాడు. ఇప్పుడు తాబేలుతో పని నిర్వహించాలనే ఉద్దేశ్యంతో తిరిగి వచ్చేసరికి బ్యాగ్ ఖాళీగా కనిపించింది. అందులో రంధ్రం పడింది. వేటగాడు తన నోరు వెడల్పుగా వేలాడుతూ ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. పాఠం: మీకు నిజమైన స్నేహితులు ఉంటే మీరు జీవితంలో సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఓ బక్కచిక్కిన కాకి కథ. ఒక ఊరిలో ఒక బక్కచిక్కిన కాకి ఉండేది. అది రోజూ ఏదో దొరికిన ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది. అలా కొన్ని రోజులు ఉండి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ బాగా స్థితిమంతులు ఉన్నారు. వాళ్ళు బాగా బలమైన ఆహారం తిని మిగిలింది విదిల్చేవారు. ఆ విదిల్చింది తిని కాకి బాగా బలిసింది, లావయ్యింది. క్రమేపీ బలం పుంజుకుంది. అక్కడికి దగ్గరలో సముద్రం ఉంది. సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరికి హంసలు వచ్చి విహరించేవి. కొన్నాళ్ల పాటు ఈ కాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించి హంసలకి తన కోరిక వెల్లడించింది. హంసలు సరేనని ఈ కాకిని వాటితో పాటు కలుపుకున్నాయి. చాలా హాయిగా సాగుతుంది కాలం. ఒకనాడు హంసల మీద కాకికి ఈర్ష్య కలిగింది. నేను వాటికంటే బలంగా ఉన్నాను, నాకేం తక్కువ? అందానికి అందం, బలానికి బలం, ఎంత ఎత్తైన ఎగరగలిగే చాకచక్యం నా దగ్గర ఉన్నాయి. లేదంటే నేను కోరగానే నా స్నేహాన్ని ఎలా ఒప్పుకుంటాయి? వీటికి తెల్లగా ఉన్నామని పొగరు. వీటి పొగరుని చిన్న పందెంతో అణిచివేస్తాను అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి ఒక హంస దగ్గరికి వెళ్లి, మిత్రమా, ఒక్కసారి మన బలాబలాలు చూసుకుందామా అనగానే హంస ఆశ్చర్యపోయి, మిత్రమా, ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వ్యర్థ ధోరణి? వద్దు మిత్రమా అనగానే కాకి పకపక నవ్వి, ఓహో, నాతో పోటీపడితే ఓడిపోతానని భయమా? లేదంటే ఇంత బేలతనమేలా? బేలతనం కాదు మిత్రమా, నిన్ను బాధ పెట్టడం ఎందుకా అని. నాకు బాధ? హహహ, నన్ను సరిగ్గా చూసావా? సప్త సముద్రలనైన అవలీలగా ఎగరగాలను, భూమండలాన్ని చుట్టి వచ్చేయగలను, ఎంత ఎత్తైన ఎగరగలను. ధైర్యం ఉంటే నాతో పందేనికి సిద్ధం అవ్వు. చేత కాకపోతే ఓడిపోయానని ఒప్పుకో. సరే, స్నేహితుడి ముచ్చట కాదనడం ఎందుకు? పద, అలా సముద్రం మీద విహారానికి వెళ్లి వద్దాం. పందెం మొదలైంది. కాకి రివ్వు రివ్వుమని ఆకాశంలోకి పైపైకి ఎగురుతూ తనకున్న బలాన్ని ప్రదర్శిస్తుంది. హంస చూసి, మిత్రమా, మరీ బలం అంత ఒకేసారి వాడేయకు, రెక్కలు నెప్పులు వస్తాయి, అలసిపోతావు. ఆ తరువాత ఎగరడం కష్టమవుతుంది. నా మాట విని క్రిందికి రా, సూర్యకాంతి ఎక్కువగా ఉంది. కాకి ఆ మాటలు విని హేళనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది. చూసావా ఎలా ఎగురుతున్నానో అనుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసేసరికి కాకిగారికి ఎండ వేడిమికి ఆయాసం వచ్చింది. అలాగే ఇంకొంత దూరం వెళ్లేసరికి నీరసం వచ్చి రెక్కలు అడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరకపోతుందా అని చుట్టూ చూసింది. కాని చుట్టూ నీరు తప్ప మరేమీ కనపడలేదు. అప్పుడు ఏడ్చింది, అయ్యో, నా మిత్రుడు ముందే చెప్పాడు, అయినా నేను వినలేదు. ఇంకొన్ని క్షణాల్లో సముద్రంలో మునిగి చనిపోతాను అని ఏడుస్తూ రెక్కలాడించలేక ఒరిగిపోతూ ఉండగా హంస ఎంతో ఒడుపుగా నీటిలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకి తీసుకొచ్చింది.
కాపాడి ఒడ్డుకి చేర్చినందుకు హంసకి కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రధేయపడింది. హంస చిరునవ్వు నవ్వి, మిత్రమా, ఎదుటివారి శక్తి యుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడినా, మంచి చెప్పినప్పుడు వినకుండా పెడచెవిన పెట్టినా, నేను అని అహంకారించినా బలంగా ఉన్నాను కదా. సంపదలో, శరీర దారుఢ్యంలో, తెలివిలో అని అహంకరిస్తే ఇలాంటి గతే పడుతుంది. ఎదుటివారిని ఎదిరించాలంటే ముందు తెలుసుకోవలసింది మన జన్మ గురించి, తరువాత బలం గురించి. సంపద కావచ్చు, తెలివిలో కావచ్చు, తరువాత పెరిగిన స్థానబలం చూసుకోవాలి. అంతా బాగుంటే ఎదుటివారి లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు రంగంలోకి దిగాలి. ఎదుటివాడు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చేవరకు వేచి చూడాలి. ఇది మన సమయం అవునా కదా అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి. ఆ పరిస్థితులకి తగ్గట్టు నడుచుకోవాలి. ఎదుటివాడు ఎదిరించలేని శక్తివంతుడు అయితే వారి వల్ల మన కార్యం పూర్తి అవుతుందనుకుంటే మొక్కి లొంగిపోవలసిందే. లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి. అంతేకాని గుడ్డిగా వెళ్లి గొడవకి దిగితే మేడమీద తలకాయి ఉండదు, వట్టి మొండెం మాత్రం మిగులుతుంది అంటూ ధర్మ సూక్ష్మాలు చెప్పింది హంస. కాకి సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆనాటి నుండి తన అర్హతలు, తన స్థోమత తెలుసుకుని స్నేహంగా మెలిగింది. కుందేలు తెలివి. ఒక దట్టమైన అడవిలో చాలా పెద్ద సింహం నివసించేది. రోజూ వేటకు వెళ్లి 1-2 కాదు ఎన్నో జంతువులను చూసుకునేవాడు. సింహం ఇలాగే వేటాడుతుంటే అడవిలో జంతువులను వదలని రోజు వస్తుందని అడవిలోని జంతువులకు భయం మొదలైంది. దీంతో అడవి మొత్తం గందరగోళం నెలకొంది. సింహాన్ని ఆపడానికి కొంత చర్య తీసుకోవలసి వచ్చింది. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ గుమిగూడి ఈ ప్రశ్న గురించి ఆలోచించడం ప్రారంభించాయి. చివరికి సింహం దగ్గరకు వెళ్లి అతనితో ఈ విషయానికి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు జంతువుల గుంపు సింహం వద్దకు చేరుకుంది. వాళ్లు తనవైపు రావడం చూసి సింహం భయపడి గర్జించి, ఏమిటి అని అడిగింది. మీరందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? జంతు సమూహం యొక్క నాయకుడు, మహారాజు, మేము మిమ్మల్ని అభ్యర్థించడానికి మీ వద్దకు వచ్చాము అని చెప్పాడు. నువ్వే రాజువి, మేము నీ ప్రజలం. మీరు వేటకు వెళ్ళినప్పుడు మీరు చాలా జంతువులను చంపుతారు. మీరు వాటిని అన్నింటినీ తినలేరు. ఈ విధంగా మా సంఖ్య తగ్గుతోంది. ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో మీరు తప్ప అడవిలో ఎవరూ మిగలరు. రాజు తన పౌరులు లేకుండా ఎలా జీవించగలడు? మేమంతా చనిపోతే నువ్వు కూడా రాజువి కావు. మీరు ఎప్పటికీ మా రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీ ఇంట్లో మాత్రమే ఉండాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. అతను ప్రతిరోజు మీకోసం ఒక జంతువును పంపుతాడు. ఇలా చేస్తే రాజు, ప్రజలు ఇద్దరూ ప్రశాంతంగా జీవించగలుగుతారు. జంతువులు చెప్పిన దాంట్లో నిజం ఉందని సింహానికి అనిపించింది. అతను ఒక్క క్షణం ఆలోచించి, అది మంచిది కాదని చెప్పాడు. నేను మీ సూచనను అంగీకరిస్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, ఏ రోజైనా మీరు నాకు తినడానికి సరిపడా ఆహారం పంపకపోతే నేను ఎన్ని జంతువులనైనా చంపుతాను. జంతువులకు వేరే మార్గం లేదు. అందుచేత వారు సింహం షరతును అంగీకరించి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ రోజు నుండి సింహం తినడానికి ప్రతిరోజు ఒక జంతువును పంపేవారు. ఇందుకోసం అడవిలో నివసించే జంతువులన్నింటిలో ఒక్కో జంతువును ఎంపిక చేశారు. కొద్ది రోజుల తర్వాత కుందేళ్ల వంతు కూడా వచ్చింది. సింహం ఆహారం కోసం ఒక చిన్న కుందేలు ఎంపిక చేయబడింది. ఆ కుందేలు ఎంత చిన్నదో అంతే తెలివైనది. సింహం చేతిలో అనవసరంగా చనిపోవడం మూర్ఖత్వం అని అనుకున్నాడు. ఒకరి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. వీలైతే ఈ కష్టాల నుంచి అందరినీ శాశ్వతంగా విముక్తం చేసే ఇలాంటి ట్రిక్ కనిపెట్టాలి. చివరికి అతను ఒక మార్గాన్ని కనుగొన్నాడు. కుందేలు నెమ్మదిగా మరియు తీరికగా సింహం ఇంటివైపు నడిచింది. అతను సింహం వద్దకు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది.
సింహం ఆకలితో బాధపడింది. ఒక చిన్న కుందేలు మాత్రమే తన వైపుకు రావడం చూసి అతను కోపంతో గర్జించాడు. నిన్ను ఎవరు పంపారు? మొదటిది, మీరు బీచ్లాగా ఉన్నారు. రెండవది, మీరు చాలా ఆలస్యంగా వస్తున్నారు. నిన్ను పంపిన మూర్ఖులందరినీ నయం చేస్తాను. నేను ఒక్కొక్కరి పని పూర్తి చేయకపోతే నా పేరు కూడా సింహం కాదు. చిన్న కుందేలు గౌరవంగా నేలకు వంగి ఇలా చెప్పింది. మహారాజు, దయచేసి మీరు నా మాట వింటే మీరు నన్ను లేదా ఇతర జంతువులను నిందించరు. మీ ఆహారానికి ఒక చిన్న కుందేలు సరిపోదని వారికి తెలుసు. కాబట్టి వారు 6 కుందేళ్లను పంపారు. అయితే దారిలో మరో సింహం కలిశాయి. 5 కుందేళ్లను చంపి తిన్నాడు. అది విన్న సింహం గర్జిస్తూ, ఏం చెప్పావు? అంది. రెండవ సింహం, ఆవిడ ఎవరు? మీరు అతన్ని ఎక్కడ చూశారు? మహారాజ్, అది చాలా పెద్ద సింహం అని కుందేలు చెప్పింది. అతను భూమి లోపల ఉన్న ఒక పెద్ద గుహ నుండి బయటకు వచ్చింది. అతను నన్ను చంపబోతున్నాడు. కానీ నేను అతనితో, ప్రభుత్వం, మీరు చేసిన అన్యాయం మీకు తెలియదు. మనమందరం మా చెఫ్ ఆహారం కోసం వెళ్తున్నాము. కానీ మీరు అతని ఆహారమంతా తిన్నారు. ఇలాంటివి మా రాజు సహించడు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నిన్ను చంపేస్తారు. దీనిపై అతను, మీ రాజు ఎవరు అని అడిగాడు. మా రాజు అడవిలో అతిపెద్ద సింహం అని నేను జవాబిచ్చాను. మహారాజా, నేను అలా అనగానే అతను కోపంతో ఎర్రబడ్డాడు. మూర్ఖుడా, ఈ అడవికి నేనొక్కడినే రాజుని అన్నాడు. ఇక్కడి జంతువులన్నీ నా సబ్జెక్టులే. నేను వారితో నాకు కావలసినది చేయగలను. నీవు నీ రాజు అని పిలిచే ఆ మూర్ఖుడిని మరియు దొంగను నా ముందు ప్రవేశపెట్టుము. అసలు రాజు ఎవరో చెబుతాను అని చెప్పి సింహం నన్ను ఇక్కడికి పంపింది నిన్ను తీసుకురమ్మని. కుందేలు మాటలు విని సింహానికి చాలా కోపం వచ్చి పదే పదే గర్జించింది. దాని భయంకరమైన గర్జనకు అడవి మొత్తం వణుకుతోంది. ఆ మూర్ఖుడి ఆచూకీ వెంటనే చెప్పు అని గర్జిస్తూ, నేను అతన్ని చంపే వరకు నేను విశ్రమించను. చాలా బాగుంది సార్ అని కుందేలు చెప్పింది. ఒకే మరణం. ఆ దుర్మార్గుడికి శిక్ష ఉంది. నేను మరింత పెద్దవాడిగా మరియు బలంగా ఉంటే నేనే అతనిని ముక్కలు చేసి ఉండేవాడిని. రండి, నాకు దారి చూపండి. సింహం, ఎక్కడికి వెళ్లాలో వెంటనే చెప్పండి. మహారాజ్, ఇక్కడకు రండి. ఖగ్గోష్ మార్గాన్ని చూపి సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్ళి, మహారాజా, ఆ దుష్ట సింహం భూమి క్రింద ఉన్న కోటలో నివసిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కోటలో దాగి ఉన్న శత్రువు ప్రమాదకరం. నేను అతనితో వ్యవహరిస్తాను అని సింహం. అతను ఎక్కడున్నాడో చెప్పు. నేను ఇంతకు ముందు చూసినప్పుడు అతను ఇక్కడ బయట నిలబడి ఉన్నాడు. నువ్వు రావడం చూసి కోటలోకి ప్రవేశించినట్లుంది. నేను నీకు చూపిస్తాను, రండి. కుందేలు బావి దగ్గరికి వచ్చి సింహాన్ని లోపలికి చూడమని కోరింది. సింహం బావి లోపలికి చూసేసరికి బావి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. నీడను చూసి సింహం పెద్దగా గర్జించింది. బావిలో నుండి తన గర్జన ప్రతిధ్వనిని విని మరో సింహం కూడా గర్జిస్తున్నదని అనుకున్నాడు. శత్రువును వెంటనే చంపాలనే ఉద్దేశ్యంతో వెంటనే బావిలోకి దూకాడు. దూకిన వెంటనే మొదట బావి గోడకు ఢీకొని చప్పుడుతో నీటిలో పడి మునిగి చనిపోయాడు. ఈ విధంగా సింహాన్ని తెలివిగా వదిలించుకున్న తర్వాత చిన్న కుందేలు ఇంటికి తిరిగి వచ్చింది. సింహాన్ని చంపిన కథను అడవి జంతువులకు చెప్పాడు. శత్రువు హతమయ్యాడన్న వార్త అరణ్యమంతా సంతోషాన్ని పంచింది. అడవిలోని జంతువులన్నీ కుందేలును ఉత్సాహపరచడం ప్రారంభించి, దెబ్బకు దెబ్బ. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకి కొద్దిపాటి పొలం, కొన్ని ఆవులు ఉండేవి. పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న.
చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకిక తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు. కొట్టంలో చోటు లేదు మరి. తన దగ్గరున్న ఆవులన్నింటిలోకి అనకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడిప్పుడు సుబ్బన్న. ఆ ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా. దూడను వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది. సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది. రోజూ ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కూతతో వీధిలోని వారందర్నీ నిద్రలేపేది. ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే 3వ కూతకు సుబ్బన్న మేలుకొని పాలు పిండటానికి కొట్టంలోకి పోయేవాడు. సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది. ఇక ఆమె రోజూ తొలి కోడి కూతకే మేలుకోవడం మొదలెట్టింది. లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది. కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకొని ఇంటికి పారిపోయేది. పాపం 3వ కోడి కూతకు మేలుకొన్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు. కారణం అర్థంకాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు. ఓ 4 రోజులు ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకుని చూశాడు. మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటుపోతున్నాయో తెలుసుకునేందుకు. కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది. అది నేరుగా ఆవు దగ్గరకే వెళ్లి ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది. ఆపైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది. చూస్తున్న సుబ్బన్నకు విషయానికి అర్థమయింది. రోజూ పాలన్నీ పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు. చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్లి అతని గాడిదను ఒక్క రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు. సుబ్బన్నయితే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడు. గాడిదకు ఆ రాత్రి పండగే మరి. అందుకనే ఒక్క రాత్రేమిటి, ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మ అన్నాడు పుల్లన్న. ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు. దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపు బేట్టుగా తిన్నది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు. అన్నీ అమర్చిన తరువాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకుని హాయిగా నిద్రపోయాడు. ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కూయలేదు. రోజూ సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్ని గాని పరిమాణాన్ని గాని గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది. అలా కూర్చుందో లేదో ధబీమని ఒక గట్టి తన్ను శబ్దం, ఆ వెంటనే టంగుమన్న ఇత్తడి కుండ శబ్దం, అయ్యో మన్న అరుపు వెలువడ్డాయి. బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్లీ తన్ని ఒళ్ళు హూనం చేసేసింది. దొంగ దొరికిపోయింది. తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ 1 వారం రోజులపాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకిరీ చేయవలసి వచ్చింది. దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించుకునేందుకు చాలా డబ్బులు ఖర్చైనాయి. ఒక అడవిలో రకరకాల జంతువులన్నింటితో పాటు ఒక లేడిపిల్ల, మరో జిరాఫీ కూడా నివసిస్తుండేవి. లేడిపిల్లకు కుందేలు, కంచరగాడిద, అడవిదున్న, జింక లాంటి స్నేహితులు ఎక్కువ. వాటితో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గంతులేస్తూ ఆనందంగా జీవిస్తుండేది. అయితే జిరాఫీని చూస్తే మాత్రం వెంటనే గేలిచేస్తూ పొడవాటి మెడదానా అంటూ వెక్కిరించేంది. దాని మాటలు విన్న ఇతర జంతువులన్నీ పగలబడి నవ్వుతుండేవి. అయినా అన్నింటినీ ఓర్చుకున్న జిరాఫీ, నా పుట్టుకే అలాంటిది. కొంగకు పొడవాటి మెడలాగే, ఏనుగుకు పొడవైన తొండంలాగే తనకు కూడా దేవుడు ఈ పొడవాటి మెడను ఇచ్చాడు
అయినా నా మెడ ఉపయోగం కూడా తెలిసి వచ్చే రోజు ఏదైనా రాకుండా పోతుందా అని మనసులోనే అనుకునేది. ఒకరోజు జిరాఫీ దగ్గరికి వచ్చిన లేడిపిల్ల భళ్ళున నవ్వుతూ, నీ మెడ చెట్టుమీది ఆకులు తినేందుకు తప్ప ఎందుకైనా పనికొస్తుందా అంటూ గేలి చేసింది. దీనికి దాని స్నేహితులు కూడా విరగబడి నవ్వాయి. దాంతో వీరి మాటలు గొడవకు దారితీసేలా ఉన్నాయే. సాధు జంతువుల పోట్లాట క్రూర జంతువులకు విందుగా మారే ప్రమాదం లేకపోలేదని జిరాఫీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత లేడిపిల్ల దాని స్నేహితులు కలిసి కడుపు నిండా పచ్చిక తిని నది ఒడ్డుమీద హాయిగా గంతులు వేయసాగాయి. లేడిపిల్ల ఆడుకుంటూ వెళ్లి అమాంతం ఊబిలోకి పడిపోయింది. బయటికి రావాలని చాలానే గింజుకుంది కాని దానికి సాధ్యం కాలేదు. ప్రయత్నించే కొద్దీ ఇంకా లోపలికి వెళ్లసాగింది. వెంటనే, నన్ను రక్షించండి మిత్రులారా, నేను బురద గుంటలో దిగబడ్డాను అంటూ వేడుకుంది. అమ్మో, అది ఊబి, మేం కూడా అక్కడికి వస్తే నీతో పాటు బురదలో కూరుకుపోతాము. నిన్ను బయటికి తేవటం మా వల్ల కాదు, ఇంకెవరైనా వస్తారేమో చూద్దామని అన్నాయి. ఎవరైనా వచ్చేలోపు ఏపులో నక్కో చూసిందంటే నా పని అంతే. మీరే ఏదైనా ఆలోచించి బయటికి లాగండా ని మళ్ళీ అడిగింది లేడిపిల్ల. అయినా తన స్నేహితుల వాలకం చూస్తుంటే ఇప్పట్లో కాపాడేలా లేవని అర్థం చేసుకున్న లేడిపిల్ల, నన్ను కాపాడండి, నేను ఆపదలో ఉన్నానా ని గట్టిగా కేకలు పెట్టింది. దగ్గర్లోనే తిండి కోసం వెతుకులాడుతున్న జిరాఫీకి లేడిపిల్ల కేకలు వినిపించాయి. వెంటనే కేకలు వినిపించిన వైపుగా వేగంగా చేరుకుంది. జిరాఫీని చూసిన లేడిపిల్ల అహంకారంతో కళ్ళు మూసుకుపోయి, నిన్ను ఎన్నో మాటలన్నాను, అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు అంటూ ప్రాధేయపడింది. అయ్యో, దానికేం భాగ్యం తమ్ముడు, మనం ఒకే అడవిలో కలిసి జీవిస్తుండేవాళ్లం. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిన్ను వెంటనే బయటికి లాగుతాను, అయితే కదలకుండా అలాగే ఉండు అని చెప్పింది. ఈ మెడ అయితే పొడవుగా ఉందని లేడిపిల్ల పదే పదే వేళాకోళం చేసిందో అదే మెడను జింక కొమ్ముల మధ్యన దూర్చి గట్టిగా పెనవేసి బలంగా బయటకు విసిరింది. అంతే, లేడిపిల్ల దభాలున ఒడ్డున పడింది. ఆనందంతో లేచి ఒళ్ళు దులుపుకుని జిరాఫీ వద్దకు పరుగులు తీసింది. నీ మెడపై ఎంతగా గేలి చేశాను, అదే మెడే ఈరోజు నన్ను రక్షించింది. ఇంకెప్పుడు ఎవరినీ ఎగతాళి చేయను, నాకు బాగా బుద్ధి వచ్చిందా నీ జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసింది లేడిపిల్ల. సైకోఫాంట్ గ్రూప్. అడవిలో ఒక సింహం నివసించేది. అతని నలుగురు సేవకులు డేగ, తోడేలు, నక్క మరియు చిరుతపులి. డేగ చాలా దూరం ఎగిరి వార్తలు తెస్తుంది. చిరుత రాజుకు అంగరక్షకుడు, ఎల్లప్పుడూ అతనిని అనుసరించండి. నక్క సింహం కార్యదర్శి, బేదియా హోం మంత్రి. సింహాన్ని మెప్పించడమే అతని అసలు పని. నలుగురు ఈ పనిలో నిష్ణాతులు. అందుకే అడవిలో ఇతర జంతువులు వారిని సైకోఫాంట్ల సమూహమని పిలిచేవారు. సింహం వేటాడుతుంది. తనకు చేతనైనంత తిని మిగిలినది తన సేవకులకు వదిలేసేవాడు. అది నలుగురి కడుపు నిండా ఆనందాన్ని నింపేది. ఒకరోజు గ్రద్ద వచ్చి ఆ సైకోఫాంట్ల బృందానికి, సోదరులారా, రోడ్డు పక్కన ఒంటె కూర్చుని ఉంది. తోడేలు ఆశ్చర్యపోయి, ఒంటె ఏదో ఒక కాన్వాయ్ నుండి విడిపోయి ఉండాలి. చిరుతపులి తన నాలుకను నొక్కి సింహాన్ని వేటాడమని ఒప్పించగలిగితే మనం చాలా రోజులు విందు చేయవచ్చు. ఇది నా పని, నక్క ప్రకటించింది. నక్క సింహరాజు వద్దకు వెళ్లి తన నాలుకతో తీయగా చెప్పింది, మహారాజు, రోడ్డు పక్కన ఒంటె కూర్చున్నట్లు దూత తెలియజేశాడు. మనుషులు పెంచే జంతువుల మాంసానికి భిన్నమైన రుచి ఉంటుందని విన్నాను. రాజులు మరియు చక్రవర్తులకు ఖచ్చితంగా యోగ్యమైనది. మీరు అనుమతిస్తే నేను మీ వేటను ప్రకటించవచ్చా? సింహం నక్క యొక్క మధురమైన మాటలకు ముగ్ధుడై
పొగిడే గుంపుతో కలిసి డేగ చెప్పిన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ ఓ బలహీనమైన ఒంటె రోడ్డు పక్కన పనిలేకుండా కూర్చుంది. అతని కళ్ళు పసుపు రంగులోకి మారాయి. అతని పరిస్థితి చూసి సింహం, ఎందుకు అన్నయ్యా, ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగింది. ఒంటె మూలుగుతూ, అడవి రాజా, మనుషులు ఎంత క్రూరంగా ఉంటారో మీకు తెలియదు. నేను ఒంటెల కారవాన్లో వాణిజ్య సరుకును తీసుకువెళుతున్నాను. దారిలో నేను అస్వస్థతకు గురయ్యాను. సరుకులు తీసుకువెళ్లడానికి సరిపోకపోవడంతో చనిపోవడానికి నన్ను ఇక్కడే వదిలేశాడు. నువ్వే నన్ను వేటాడి నన్ను విడిపించు. ఒంటె కథ విని సింహం బాధపడింది. అకస్మాత్తుగా అతని హృదయంలో రాజుల వలె దాతృత్వం ప్రదర్శించాలనే కోరిక బలంగా ఉంది. సింహం, ఒంటె, ఏ అడవి జంతువు నిన్ను చంపదు. నేను నీకు రక్షణ కల్పిస్తున్నాను. నువ్వు మాతో వస్తావు, ఆ తర్వాత మాతోనే ఉంటావు అన్నాడు. సైకోఫాంట్ గుంపు ముఖాలు పాలిపోయాయి. సరే, తోడేలు గుసగుసలాడింది. అతన్ని చంపడానికి మేము తరువాత మార్గం కనుగొంటాము. ఇప్పటికైనా సింహం ఆజ్ఞలు పాటించడం మంచిది. ఆ విధంగా ఒంటె వారితో పాటు అడవిలోకి వచ్చింది. కొద్ది రోజుల్లోనే పచ్చిగడ్డి తిని విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యవంతుడయ్యాడు. ఒంటె సింహరాజుకు చాలా కృతజ్ఞతతో ఉంది. సింహం కూడా ఒంటెలోని నిస్వార్థ ప్రేమను, అమాయకత్వాన్ని ఇష్టపడటం ప్రారంభించింది. ఒంటె బలపడగానే సింహం రాజగుర్రం ఒంటె పట్టుబట్టి తన వీపుపై స్వారీ చేయడం ప్రారంభించింది. నలుగురిని తన వీపుపై ఎక్కించుకుని వెళ్లేది. ఒకరోజు సైకోఫాంట్ బృందం అభ్యర్థన మేరకు సింహం ఏనుగుపై దాడి చేసింది. దురదృష్టవశాత్తు ఏనుగుకు పిచ్చి పట్టింది. అతను సింహాన్ని దాని ట్రంక్ చేత పట్టుకుని విసిరాడు. సింహం లేచి తప్పించుకోగలిగింది, కానీ అతను తీవ్రంగా గాయపడ్డాడు. సింహం నిస్సహాయంగా కూర్చుంది. ఎవరు వేటాడుతారు? చాలా రోజులుగా సింహం గాని సేవకులు గాని ఏమీ తినలేదు. ఒక వ్యక్తి ఎన్ని రోజులు ఆకలితో ఉండగలడు? నక్క చెప్పింది, ఇది చాలా ఎక్కువ. మాకు లావుగా ఉన్న తాజా ఒంటె ఉంది మరియు మేము ఆకలితో ఉన్నాము. చిరుత చల్లగా ఊపిరి పీల్చుకుంది. ఏం చేయాలి? సింహం అతనికి రక్షణ కల్పించింది. ఒంటె వెనుక మూపురం ఎంత పెద్దదిగా మారిందో చూడండి. ఇది కొవ్వుతో నిండి ఉంది. తోడేలు నోటి నుండి లాలాజలం కారడం ప్రారంభించింది. ఇది ఒంటెను చంపే అవకాశం. మీ మెదడును ఉపయోగించుకోండి మరియు ఏదైనా ఉపాయం ఆలోచించండి. నక్క తెలివి తక్కువ స్వరంతో, నేను ఒక ఉపాయం ఆలోచించాను. మనం ఒక నాటకం వేయాలి. అందరూ నక్క మాయలు వినడం మొదలుపెట్టారు. పథకం ప్రకారం సింహం వద్దకు సైకోఫాంట్ల బృందం వెళ్ళింది. డేగ మొదట మాట్లాడింది. మహారాజా, మీరు ఖాళీ కడుపుతో చనిపోవడం నేను భరించలేను. నువ్వు నన్ను తిని నా ఆకలి తీరుస్తావు. నక్క అతన్ని తోసి, వెళ్ళిపో. నీ మాంసం మహారాజ్ పళ్లలో ఇరుక్కుపోతుంది. మహారాజ్, మీరు నన్ను తినండి. తోడేలు లోపలికి దూకి, నీ శరీరంలో వెంట్రుకలు తప్ప ఇంకేమున్నాయి? మహారాజ్, నాకు నీ భోజనం చేస్తాను అన్నాడు. ఇప్పుడు చిరుతపులి, లేదు, తోడేలు మాంసం తినడానికి సరిపోదు. గురువుగారు, మీరు నన్ను తిని మీ ఆకలిని తీర్చుకుంటారు. సైకోఫాంట్ బృందం నాటకం బాగుంది. ఇప్పుడు ఒంటె, వద్దు మహారాజ్, నువ్వు నన్ను చంపి తిను అని చెప్పవలసి వచ్చింది. నా జీవితమే నీ ద్వారా దానం చేయబడింది. నేను ఇక్కడ ఉండగా మీరు ఆకలితో చనిపోవడం జరగదు. సైకోఫాంట్ గ్రూపు కోరుకున్నది ఇదే. అందరూ ఒకే స్వరంతో, ఇది బాగానే ఉంటుంది మహారాజ్. ఇప్పుడు ఒంట్లో తానే చెబుతోంది. చిరుతపులి, మహారాజా, మీరు సంకోచిస్తే మేము అతన్ని చంపాలా? చిరుతపులి, తోడేలు కలిసి ఒంటెపై దాడి చేయడంతో ఒంటె చనిపోయింది. పాఠం: పొగిడే వారితో స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమే. నీటిలో దెయ్యం. నీటి ద్వారానే మనకు జీవం లభిస్తుంది. కానీ ఏమిటి?
నీరు ఎప్పుడు మన ప్రాణాలను తీస్తుంది? ఇలా కూడా జరుగుతుందా? నీరు మన జీవితాన్ని లాగేస్తుందా? అప్పుడు చూద్దాం ఈరోజు కథ. చంద్రాపూర్ గ్రామంలో చాలా పెద్ద సరస్సు ఉండేది. దాని నుండి గ్రామస్తులందరూ నీటిని సేకరించేవారు. ఆ గ్రామస్తులందరూ ఆ సరస్సును పవిత్ర స్థలంగా భావించారు. ఎందుకంటే ఆ సరస్సు 100 సంవత్సరాల నాటిది. కానీ క్రమంగా అతని గ్రామంలోని అదే సరస్సులో ప్రజలు చనిపోవడం ప్రారంభించారు. ఆ మరణాలు ఎందుకు, ఎలా జరుగుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇంతలో చింటూ తన స్నేహితుడు చందు ఇంట్లో సెలవులు గడిపేందుకు సిటీ నుంచి పల్లెకు వచ్చాడు. చందు ఆ ఊరి జమీందారు కొడుకు. ఆ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ గ్రామంలో నడవడం ప్రారంభించారు. ఆపై చింటూ కళ్ళు ఆ సరస్సు వైపు వెళ్ళాయి. మరియు చింటూ చందుతో, ఓహ్, ఆ సరస్సు చాలా అందంగా ఉంది. రండి, అక్కడ స్నానం చేద్దాం. అప్పుడు చందు, వద్దు చింటూ, అక్కడే ఉండు అన్నాడు. ముందుకు కదలకండి. అలాంటప్పుడు చింటూ ఏమైంది అని అడిగాడు. సరస్సు చాలా అందంగా ఉంది. అప్పుడు చందు అన్నాడు, ఆ సరస్సు చూడటానికి ఎంత అందంగా ఉంది. ఇది ప్రమాదకరమైనది. ఈ సరస్సు దగ్గరకు వచ్చిన చాలా మంది మరణించారు. మరి ఈ సరస్సులో దెయ్యాలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. మరికొందరు ఇది పుణ్యక్షేత్రమని. అదే విధంగా చాలా మంది ఈ సరస్సు గురించి చాలా విషయాలు చెబుతున్నారు. అప్పుడు చంటూ, హే చందు, ఇది ఏమిటి? మీరు ఇవి పవిత్ర స్థలాలు అని చెప్పేవాడు, మరియు ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెబుతున్నది నువ్వే. ఇవన్నీ ఏంటి? అరే, ఇవన్నీ పుకార్లు అని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి అక్కడికి వెళ్లిన వారికి ఈత తెలియదు. అప్పుడు చందు అన్నాడు, చూడు చింటూ, ఇదంతా నాకు తెలియదు. నువ్వు సరస్సులో స్నానం చేయవు, అర్థం లేదు. అప్పుడు చింటూ అన్నాడు, బాగున్నాను బాబాయ్, నేను చేయను. అయినా చేద్దాం. ఒక పెద్దాయనను అడిగి ఆ ప్రదేశంలో ఏం జరిగిందో కనుక్కోండి. ఆపై చందు సరే అన్నాడు. తర్వాత వెళ్లి తాతను అడిగాడు. ఇక చందు, చింటూ ఇద్దరూ వెళ్లి తాతయ్య దగ్గర కూర్చుని, తాతగారు, ఆ సరస్సు గురించి చెప్పండి. అప్పుడు మా తాత నాతో చెప్పాడు, ఇది 100 సంవత్సరాల క్రితం జరిగింది. మా నాన్న ఇక్కడ భూస్వామిగా ఉన్నప్పుడు మా నాన్న మరియు అతని ఇద్దరు స్నేహితులు చాలా దుర్మార్గులు. వారు ప్రజలను చంపి వారి డబ్బు దోచుకునేవారు. పక్క ఊరి వ్యాపారులు కూలి పనుల నిమిత్తం నగరానికి వెళ్లాలంటే మా ఊరి సరస్సు దాటాల్సి వచ్చేది. అందుకే ఎవరైనా వ్యాపారవేత్త ఈ సరస్సు గుండా వెళితే ముగ్గురు కలిసి ఆ వ్యాపారులను చంపి అదే సరస్సులో పడేశారు. కానీ పాపం కుండ మాత్రం ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఉడికిపోతుంది అంటారు. ఇలాగే ఒకరోజు ఒక వ్యాపారవేత్తను చంపి ముగ్గురు డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లారు. ఇంతలో కొందరు దొంగలు వచ్చి ముగ్గురిని చంపి డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. కానీ నా ప్రజలకు ఆ సరస్సులో మోక్షం లభించలేదు. అదే సరస్సులో దయ్యాలలా తిరుగుతున్నాయి. మరియు వారు ఎవరైనా మానవుడిని చూస్తే వారిని చంపేస్తున్నారు. ఆపై చింటూ అడిగాడు, వారిని విడిపించే మార్గం లేదా? అప్పుడు తాత, ఒక వ్యక్తి గొప్పవాడు మరియు సత్యవంతుడు అయితే ఎందుకు కాదు అన్నారు. కాబట్టి ఆ సరస్సులో పాతిపెట్టిన అస్థిపంజరాలన్నీ కాల్చివేస్తే అతనికి స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు చందు, చింటూ, తాతయ్య, మేము వెళ్లి ఆ సరస్సులో నివసించే అస్థిపంజరాలన్నీ తగులబెడతామన్నారు అని చెప్పి ఇద్దరూ ఆ సరస్సు వద్దకు వెళ్లి ఆ సరస్సు నుండి నదికి దారి వేసి ఆ నీటిని నదిలో పోసి ఆ సరస్సుకు నిప్పు పెట్టి కాల్చివేసి అక్కడ మరణించిన వారందరికీ విముక్తి లభించింది. ఇప్పుడు ఆ సరస్సు స్థానంలో ఖబరిస్తాన్ను నిర్మించారు. మరి పిల్లలు, ఏదైనా నీటి ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలుసు? 3 చేపలు ఒక నది ఒడ్డున, అదే నదికి అనుసంధానంగా ఒక పెద్ద రిజర్వాయర్ ఉండేది. రిజర్వాయర్లోని నీరు లోతుగా ఉంటుంది.
అందువల్ల చేపలకు ఇష్టమైన ఆహారమైన ఆల్గే మరియు జల సూక్ష్మ మొక్కలు పెరుగుతాయి. అలాంటి ప్రదేశాలను చేపలు చాలా ఇష్టపడతాయి. అనేక చేపలు నది నుండి వచ్చి ఆ జలాశయంలో కూడా నివసించేవి. చేపలన్నీ గుడ్లు పెట్టేందుకు ఆ జలాశయంలోకి వచ్చేవి. దాని చుట్టూ పొడవైన గడ్డి మరియు పొదలు ఉన్నందున ఆ జలాశయం సులభంగా కనిపించదు. అందులో 3 చేపల గుంపు నివసించేది. వారి స్వభావాలు భిన్నంగా ఉండేవి. రాబోయే సంక్షోభం సంకేతాలను గుర్తించిన వెంటనే సంక్షోభాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నా విశ్వసించారు. సంక్షోభం వచ్చినప్పుడే తప్పించుకోవడానికి ప్రయత్నించు అని ప్రత్యు చెప్పేది. సంక్షోభాన్ని నివారించడానికి లేదా నివారించడానికి ప్రయత్నించడంలో అర్థం లేదని, ఏది జరగాలో అది జరుగుతుందని ఎడ్డీ అభిప్రాయపడ్డారు. ఒకరోజు సాయంత్రం మత్స్యకారులు నదిలో చేపలు పట్టుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. వారి వలలో చాలా తక్కువ చేపలు చిక్కాయి. అందుకే వారి ముఖాలు విచారంగా ఉన్నాయి. అప్పుడే చేపలు తినే పక్షుల గుంపు పొదల మీదుగా ఎగురుతూ కనిపించింది. అందరి నోళ్లలో చేపలు ఇరుక్కుపోయాయి. వారు షాక్ అయ్యారు. ఒకడు ఊహించాడు, అబ్బాయిలు పొదల వెనుక నదికి అనుసంధానించబడిన రిజర్వాయర్ ఉన్నట్లు అనిపిస్తుంది. అక్కడ చాలా చేపలు పెరుగుతున్నాయి. మత్స్యకారులు పులకించిపోయి పొదల్లోంచి బయటకు వచ్చి రిజర్వాయర్ ఒడ్డుకు చేరుకుని అత్యాశతో కూడిన కళ్లతో చేపలను చూడటం ప్రారంభించారు. ఒక మత్స్యకారుడు, ఆహా, ఈ రిజర్వాయర్ చేపలతో నిండి ఉంది. ఈ రోజు వరకు మాకు దాని గురించి తెలియదు. ఇక్కడ మనకు చాలా చేపలు దొరుకుతాయి. రెండోవాడు అన్నాడు. మూడవవాడు, ఈరోజు సాయంత్రం అవుతోంది. రేపు పొద్దున వచ్చి ఇక్కడ వల వేస్తాం. ఈ విధంగా మరుసటి రోజు కార్యక్రమాన్ని నిర్ణయించుకుని మత్స్యకారులు వెళ్లిపోయారు. జాలరి చెప్పేది 3 చేపలు విన్నాయి. అన్నా ఫిష్ ఫ్రెండ్స్, మీరు జాలరి మాట విన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం ప్రమాదం నుండి విముక్తి కాదు. బెదిరింపు గురించి మాకు సమాచారం అందింది. ఒకరి ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ను వదిలి కాలువ ద్వారా నదికి వెళ్తున్నాను. ఆ తర్వాత మత్స్యకారులు ఉదయాన్నే వచ్చి నా సహాయంతో వలలు విసరాలి. అప్పటి వరకు నేను చాలా దూరం తిరుగుతూ ఉంటాను. చేపా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను రావడం లేదు. ఇప్పుడు ఆపద ఎక్కడిది? ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. బహుశా సంక్షోభం రాకపోవచ్చు. ఇక్కడికి వచ్చే మత్స్యకారుల షెడ్యూల్ రద్దు చేయబడవచ్చు. రాత్రి సమయంలో వారి వలలను ఎలుకలు కొరికే అవకాశం ఉంది. వారి కాలనీలో అగ్ని ప్రమాదం జరగాలి. భూకంపం వారి గ్రామాన్ని నాశనం చేయవచ్చు లేదా రాత్రి కుండపోత వర్షాలు కురుస్తాయి మరియు వారి గ్రామం వరదలో కొట్టుకుపోవచ్చు. అందువల్ల అతని రాక ఖచ్చితంగా లేదు. ఆయన రాగానే ఆలోచిస్తాం. బహుశా నేను వారి ఉచ్చులో చిక్కుకోలేను. ఎడ్డీ తన విధిలేని ప్రకటన చేశాడు. పారిపోతే సంపాదించేది ఏమీ లేదు. మత్స్యకారులు రావాలనుకుంటే వస్తారు. ట్రాప్లో పడాలనుకుంటే ట్రాప్లో పడతాం. మీరు చనిపోవాలని నిర్ణయించుకుంటే అప్పుడు ఏమి చేయాలి? దీంతో అన్నా ఆ క్షణంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రత్యు, ఎడ్డీ రిజర్వాయర్లోనే ఉండిపోయారు. ఉదయం కాగానే మత్స్యకారులు తమ వలలు తీసుకొచ్చి రిజర్వాయర్లోకి వలలు విసిరి చేపలు పట్టడం ప్రారంభించారు. ప్రత్యు సంక్షోభం రావడాన్ని చూసినప్పుడు అతను తన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించడం ప్రారంభించాడు. అతని మెదడు వేగంగా పనిచేయడం ప్రారంభించింది. దాక్కోవడానికి సమీపంలో ఖాళీ స్థలం లేదు. అప్పుడు ఆ రిజర్వాయర్లో చనిపోయిన ఓటర్ శవం చాలాసేపు తేలుతున్న సంగతి అతనికి గుర్తుకు వచ్చింది. ఆమె అతనిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ అతనికి మృతదేహం కనిపించింది. శవం కుళ్ళిపోవడం ప్రారంభించింది. ప్రత్యు శవం పొట్టలోకి ప్రవేశించి కుళ్ళిన శవం కుళ్ళిపోయి బయటకు వచ్చింది. కొద్దిసేపటికే ప్రత్యు మత్స్యకారుల వలలో చిక్కుకుంది. మత్స్యకారుడు తన వలను లాగి చేపలను తిరిగి ఒడ్డుకు విసిరాడు.
మిగిలిన చేపలు నొప్పితో మెలికలు తిరగడం ప్రారంభించాయి. కాని ప్రత్యు ఊపిరి బిగబట్టి చచ్చిపోయిన చేపలా పడి ఉంది. మత్స్యకారుడు తెగులు గురించి తెలుసుకున్నాడు మరియు చేపలను చూడటం ప్రారంభించాడు. కదలకుండా పడి ఉన్న ప్రత్యుని ఎత్తుకుని ముక్కున వేలేసుకున్నాడు. అక్! చచ్చిపోయి చాలా రోజులైంది ఈ చేప. కుళ్ళినవి. ఇలా గుసగుసలాడుతూ మొహం చాటేస్తూ ప్రత్యుడ్ని రిజర్వాయర్లోకి విసిరేశాడు జాలరి. ప్రత్యు తన తెలివితేటలను ఉపయోగించి సంక్షోభం నుండి తప్పించుకోవడంలో విజయం సాధించింది. నీటిలో పడిన వెంటనే డైవ్ చేసి సురక్షిత లోతుకు చేరుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. మరో మత్స్యకారుడి వలలో ఎడ్డీ కూడా చిక్కుకుని డబ్బాలో వేశారు. విధిపై ఆధారపడిన ఎడ్డీ అదే బుట్టలో ఉన్న చేపల మాదిరిగానే వేదనతో ప్రాణాలను వదులుకుంది. గుణపాఠం: విధిని ఆశ్రయించి తీరిక లేకుండా కూర్చునే వారికి సర్వనాశనం ఖాయం. మేకపోతు గాంభీర్యం. అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒకరోజు మిగతా మేకలతో కలిసి కృష్ణుడిని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపు నిండా గడ్డి, ఆకులు, అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మంద నుంచి తప్పిపోయింది. చాలాసేపు అడవి అంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలియక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది. కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చి లేచింది. ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సుష్టుగా భోజనం చేసినట్టుంది. త్రేంచుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకుముందు వినడమే తప్ప కృష్ణుడు దానిని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడదడలాడాయి. కాని తను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలిపెట్టదు అని కృష్ణుడికి అర్థమయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకటిలో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడకు వచ్చి నాకోసం ఎదురు చూస్తోంది అని అనుకుంది. చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని, అందుకే భయపడిందని మేకపోతుకు అర్థమయ్యింది. అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం? ఒకవేళ తప్పించుకుని వెళ్లినా ఈ చీకటిలో, ఈ అడవిలో ఎక్కడికని వెళుతుంది? కాబట్టి ఎలాగో అలా తెల్లవారుజాముదాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకుని మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరోపక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు. ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండక తప్పదు అని సింహం అనుకుంది. మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా, ఎవరు నువ్వు అని గద్దించింది. సింహంకు ఇంకా బెదురుపోలేదు. నేను సింహాన్ని, మృగరాజును, నేనే ఈ అడవికి రాజును అంది భయంగా. నువ్వు ఈ అడవికి రాజువా? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్కపలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట. సరే, ఏది ఏమైనా నా అదృష్టం పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను, 1000 వరకు ఏనుగులను చంపాను.
అది కూడా నా వాడి కొమ్ములతో. ఒక్క సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక్క కుమ్ము కుమ్మి చంపేశాను. సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తి అవుతుంది. సింహాన్ని చంపే వరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిజ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తి అయినట్టే అంటూ సింహం మీదకు ఒక్క దూకు దూకింది. అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం అయ్యే వరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది. అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు. కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమాని దానిని చూసి చాలా సంబరపడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమైపోయావో అని భయపడ్డాను. పోన్లే, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, నాకు అదే చాలు అని అంటూ కృష్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు. కృష్ణుడు ఆ తర్వాత మేకల మందతో కలిసి ఇంటి దారి పట్టాడు. ఆనందానికి భంగం. ఒకప్పుడు అడవిలో పక్షులు సాధారణంగా గుమిగూడాయి. పక్షులకు రాజు గరుడు. అందరూ గరుడుడిపై అసంతృప్తితో ఉన్నారు. మోర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. నెమలి ఉపన్యాసం ఇచ్చింది. మిత్రులారా, గరుడ్జీ మన రాజు, కాని అతని పాలనలో పక్షులైన మన పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిందని చెప్పడానికి నేను చాలా బాధపడ్డాను. ఇక్కడికి దూరంగా విష్ణులోకంలో గరుడ్జీ విష్ణుజీ సేవలో నిమగ్నమై ఉండడమే ఇందుకు కారణం. మనల్ని పట్టించుకోవడానికి వారికి సమయం దొరకదు. మన సమస్యలు చెప్పుకోవాలంటే వన్యమృగాల రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలి. మా సంఖ్య 3 లేదా 13కు పరిమితం కాదు. ఇప్పుడు మనం ఏమి చేయాలో ఆలోచించడానికి ఈ సమావేశాన్ని పిలిచారు. హుద్ ప్రతిపాదించాడు. మన సమస్యలను పరిష్కరిస్తాడు మరియు ఇతర రాజుల మధ్య కూర్చొని జీవించే ప్రపంచంలో మనకు పక్షులను గౌరవించే కొత్త రాజును మనం ఎన్నుకోవాలి. కోడి హుక్డుకు అని కూసింది. హుద్హుద్జీ ప్రతిపాదనకు నేను మద్దతు ఇస్తున్నాను. నేను కూడా అంగీకరిస్తున్నాను అని డేగ గట్టిగా ఈలవేసింది. నెమలి రెక్కలు విప్పి, అందుకే మనం కొత్త రాజుని ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. అయితే మనం ఎవరిని రాజును చేయాలి అని ప్రకటించింది. పక్షులన్నీ ఒకదానికొకటి సంప్రదింపులు ప్రారంభించాయి. చాలా సేపటి తర్వాత కొంగనోరు తెరిచి, నేను రాజు పదవికి ఉల్లూజీ పేరును సమర్పిస్తున్నాను. వారు తెలివైన వారు. అతని కళ్ళు అద్భుతంగా ఉన్నాయి. అతని స్వభావం రాజుకు తగినట్లుగానే చాలా గంభీరంగా ఉంటుంది. హార్న్బిల్ సమ్మతిస్తూ, సరస్జీ సూచన చాలా దూరదృష్టితో కూడుకున్నది. ఉల్లూజీ లక్ష్మీదేవి వాహనమని అందరికీ తెలుసు. గుడ్లగూబ మనకి రాజుగా మారితే మన పేదరికం పోతుంది. లక్ష్మీజీ పేరు వినగానే అందరిలోనూ అద్భుత ప్రభావం కలిగింది. గుడ్లగూబను రాజుగా చేసేందుకు పక్షులన్నీ అంగీకరించాయి. నెమలి, సరే, గుడ్లగూబను కొన్ని మాటలు మాట్లాడమని కోరుతున్నాను. గుడ్లగూబ, సోదరులారా, నన్ను రాజుగా నియమించాలని మీరు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు సేవ చేసేందుకు నాకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, మీ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. ఉల్లు మహారాజ్కు విజయం అంటూ పక్షులు ఏకధాటిగా నినాదాలు చేశాయి. బొగ్గులు పాడటం ప్రారంభించాయి. డేగ ఎక్కడినుంచో ఆకర్షణీయమైన డిజైన్తో కూడిన పట్టు శాలువను తీసుకువెళ్ళింది. అది ఒక కొమ్మకు వేలాడదీయబడింది మరియు గుడ్లగూబలు దానిపై కూర్చున్నాయి. పావురాలు వెళ్లి రంగురంగుల గుడ్డ ముక్కలను ఏరి చెట్టు కొమ్మలకు వేలాడదీసి అలంకరించడం ప్రారంభించాయి. 3 సమూహాలు చెట్టు చుట్టూ నృత్యం చేయడం ప్రారంభించాయి. కోళ్లు, ఉష్ట్రపక్షి చెట్టు దగ్గర గోళ్లతో మట్టిని తవ్వి పెద్ద హవనాన్ని సిద్ధం చేశాయి. ఇతర పక్షులు ఎర్రటి పూలను తెచ్చి చెరువులో పేర్చడం ప్రారంభించాయి. 8-10 చిలుకలు చెరువు చుట్టూ కూర్చుని మంత్రాలు చదవడం ప్రారంభించాయి. సోదరి పక్షులు బంగారు,
వెండి తీగలతో కిరీటాన్ని నేయగా హంసలు ముత్యాలు తెచ్చి కిరీటంలో అమర్చడం ప్రారంభించాయి. ఇద్దరు ప్రధాన చిలుక పూజారులు గుడ్లగూబను ప్రార్థించారు. ఓ ఉత్తమ పక్షి, మనం లక్ష్మీ ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవిని పూజిద్దాం. ఎన్నికైన రాజు, గుడ్లగూబ చిలుక, పండితులతో సహా లక్ష్మీ దేవాలయం వైపు వెళ్ళింది. వారు వెళ్లిపోయిన కొద్ది క్షణాలకే అక్కడకు ఒక కాకి వచ్చింది. చుట్టూ పండగ వాతావరణం చూసి చలించిపోయాడు. అతను అడిగాడు, అన్నా, ఇక్కడ ఏ పండుగ సిద్ధం చేస్తున్నారు? గుడ్లగూబ రాజు కావడం గురించి పక్షులు చెప్పాయి. కాకి అరిచింది, నన్ను సమావేశానికి ఎందుకు పిలవలేదు? నేను పక్షిని కాదా? నెమలి, ఇది అడవి పక్షుల కలయిక. ఇప్పుడు మీరు ఎక్కువగా పట్టణాలు మరియు నగరాల్లో నివసించడం ప్రారంభించారు. నీకు మాతో సంబంధం ఏమిటి? గుడ్లగూబ రాజు అవుతుందన్న వార్త విని కాకి కోపగించుకుంది. అతను తన తలను కొట్టడం ప్రారంభించి, గుడ్లగూబను రాజుగా చేయాలనే పిచ్చి పట్టిందా? ఎలుకలను తింటూ బతుకుతున్నాయి. గుడ్లగూబలు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయన్న విషయాన్ని మర్చిపోరు. మీ సమస్యలు మరియు ఫిర్యాదులను ఎవరి వద్దకు వెళ్తారు? అతను పగటిపూట దానిని పొందలేడు. కాకి మాటలు పక్షులపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. బహుశా గుడ్లగూబను రాజుగా చేయాలని నిర్ణయించుకోవడంలో పొరపాటు జరిగిందేమోనని తమలో తాము గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. మెల్లగా పక్షులన్నీ అక్కడి నుంచి కదలడం మొదలుపెట్టాయి. గుడ్లగూబ లక్ష్మీదేవిని పూజించి చిలుకలతో తిరిగి వచ్చేసరికి పట్టాభిషేక ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. గుడ్లగూబ వంగి, అందరూ ఎక్కడికి వెళ్లారు? గుడ్లగూబ సేవకుడు ఖండారీచ్ చెట్టుమీద నుండి కాకి వచ్చి అందరికీ రివర్స్ పద్యం చదివింది. అన్నీ పోయాయి. ఇప్పుడు పట్టాభిషేకం ఉండదు. గుడ్లగూబ తన ముక్కును రుబ్బుతూనే ఉంది. రాజు కావాలనే అతని కల చెదిరిపోయింది మరియు అప్పటి నుండి గుడ్లగూబ కాకుల శత్రువుగా మారింది మరియు చూడగానే అతనిపై విరుచుకుపడింది. పాఠం: ఇతరుల రంగులను మసకబారడం చాలా మందికి అలవాటు ఉంది మరియు వారు జీవితాంతం శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. మెదడు లేని వరాహం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి పంది మెదడును తినాలని కోరిక పుట్టింది. అయితే పందిని చంపి తినగలిగే శక్తి నక్కకు లేదు. నక్క అసలే జిత్తులమారి. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అడవి రాజు సింహం దగ్గరకు వెళ్ళింది. రాజా, మీకు పంది మాంసంతో విందు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కాదనకూడదు. అలాగే మీరు నాకు సహాయం చేయాలి అని అడిగింది నక్క. పంది మాంసంతో విందు అనగానే సింహానికి నోరూరింది. ఇక ఏమీ ఆలోచించకుండా సరేనని ఒప్పుకున్నది. నక్క ఒకరోజు పంది దగ్గరకు వెళ్ళింది. నిన్ను అడవికి రాజును చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ అడవికి రాజువి కావచ్చు అని ఆశపెట్టింది. తెలివి తక్కువ పంది ఆ మాటలను నమ్మింది. వెంటనే నక్క వెంట వెళ్ళింది. పందిని నక్క సరాసరి సింహం దగ్గరకు తీసుకెళ్ళింది. పంది భయపడింది. వణుకుతూనే సింహం దగ్గరకు నడిచింది. వెంటనే సింహం పంది మీదకు దూకబోయింది. పంది తప్పించుకుని పారిపోయింది. నక్క మరలా పంది దగ్గరకు వెళ్ళింది. ఎందుకు పారిపోయి వచ్చేశావు అని అడిగింది. సింహం నన్ను చంపబోయింది. తప్పించుకుని వచ్చేశాను అని చెప్పింది పంది. సింహం నిన్ను చంపటానికి రాలేదు. కాబోయే రాజువు కదా అని నిన్ను కౌగిలించుకుని అభినందించడానికి వచ్చింది. నువ్వు అనవసరంగా భయపడ్డావు అని పందికి సర్ది చెప్పి దానిని మళ్లీ సింహం దగ్గరకు తీసుకెళ్ళింది నక్క. సింహం దగ్గరకు వెళ్లిన తర్వాత పందిని తల వంచి నమస్కరించమని చెప్పింది నక్క. పంది తల వంచగానే సింహం దానిని చంపేసింది. వెంటనే పంది మాంసాన్ని తినబోయింది సింహం. నక్క వారించింది. పంది మాంసాన్ని స్నానం చేసి వచ్చి తినాలని చెప్పింది. అలాగేనని వెళ్ళింది సింహం. అది స్నానం చేసి వచ్చే లోపుగానే పంది మెదడును తినేసింది నక్క. సింహం వచ్చి పంది మెదడు ఏదని అడిగింది. రాజా, ఆ పందికి మెదడే ఉంటే రెండుసార్లు నా మాటలు నమ్మి మీ దగ్గరకు ఎందుకుకొస్తుంది?
అన్నది నక్క. నిజమే, దానికి మెదడు ఉంటే నా దగ్గరకు వచ్చి ఉండేది కాదు అనుకుంది సింహం. సింహం మాంసం తినటం మొదలుపెట్టింది. ఈలోగా నక్క నెమ్మదిగా బయటకు జారుకుంది. నక్క ఆ విధంగా పంది మెదడును తినాలనే కోరికను తీర్చుకుంది. అసలుకి ఎసరు. ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలుదేరింది. అక్కడ తనకేదైనా ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ నక్క అక్కడికి చేరేసరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ ఆడుకోసాగాయి. అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్లీ తమ ఆటలో లీనమైపోయినాయి. నక్కకి వాటిని చూడగానే తను బూరెల గంపలో పడ్డట్టయింది. ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు క్రింద కూర్చుని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది. అవి ఆడుకొనే చోట ఒక చిన్న పిల్ల కాలువ. దానిని దాటుటకు దానిపై ఒకేసారి ఒకటి మాత్రమే దాటటానికి అవకాశం ఉండే ఒక తాటి మొద్దు వేసి ఉంది. దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలు రెండు వైపుల నుండి ఒకేసారి బయల్దేరి సరిగ్గా చెట్టు తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. ఆ సరికి ముందుకు వెళ్లటానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమైపోయింది. ఆ రెండింటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితే కాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవటానికి వీలు కాకపోవటంతో అవి రెండూ సమాధానపడి ఒక దుప్పి ఆ తాటి మొద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలి వైపుకి చేరింది. ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా ఇవతలి వైపుకు వచ్చి చేరింది. ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్లి వాటితో మీరిద్దరూ అలా సమాధానపడటం, ఒకటి రెండవదానికి తల వంచడం మన జంతుజాతికే అవమానకరం. మీరిద్దరూ మీ బలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు, బలవంతుడికి ముందుకి వెళ్లడానికి దారివ్వాలని చెబుతూ అది రెండింటిని రెచ్చగొట్టింది. దాంతో నక్క మాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరుషంతో మళ్లీ ఆట ప్రారంభిస్తూ తాటి మొద్దు మధ్యకు వచ్చాయి. కాని ఈసారి వాటిలో ఈ ఒక్కటి సమాధానపడక రెండవదానికి దారివ్వటానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. దాంతో అవి వెంటనే నక్క బావ చెప్పినట్లు బలపరీక్షకు సిద్ధపడ్డాయి. తాటి మొద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్లి అంతకు రెట్టించిన వేగంతో ముందుకు వచ్చి రెండూ తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి. ఆ పోట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలవలో పడి మరణించాయి. దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది. ఆ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో 2 రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఈ సంఘటనని దుప్పి పిల్లలు, జింక పిల్లల ద్వారా తెలుసుకున్న పెద్ద దుప్పులు తమ ఐక్యమత్యాన్ని దెబ్బతీసి తమలో తాము కలహించుకునేటట్టు చేసి తన పబ్బం గడుపుకున్న నక్కబావకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాయి. ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్లీ అక్కడకు చేరిన జిత్తులమారి గుంట నక్క ఈసారి కూడా చెట్టు క్రింద తిష్టవేసి దుప్పి పిల్లలు జింక పిల్లలు ఆడే ఆటలని గమనించసాగాయి. అయితే ఈసారి పిల్ల దుప్పులు కాకుండా పెద్ద దుప్పులు ఆట మెదలెట్టాయి. అవి కూడా మెదట పిల్ల దుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి, రెండవది ఇవతలకి వచ్చి చేరాయ. ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలయింది. ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావబోయేవి పెద్ద దుప్పులు కాబట్టి తనకు దాదాపు 10 రోజులకి సరిపడే ఆహారం లభిస్తుంది. ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ 2 దుప్పులను సమీపించి మునుపటి పిల్ల దుప్పులకు చెప్పినట్లే బలపరీక్ష విషయానికి గురించి వాటితో చెప్పింది.
దాని సూచన నచ్చిన పెద్ద దుప్పులు రెండూ వెంటనే ఒప్పుకొని తమ ఆట తమ పరిధులు ఎంతవరకు ఉన్నాయో నిర్ణయించడానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి. అందుకు నక్క ఆనందంగా అంగీకరించి తాటి మొద్దు పైనుంచుని వాటికి హద్దులు నిర్దేశించటంలో లీనమయ్యింది. ఇంతలో ఆ రెండు పెద్ద దుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్లి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో ఉండగా తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి. అంతే, ఆ దెబ్బతో నుజ్జైన నక్క బావ తిక్క కుదిరి ఠపీమని చచ్చూరుకుంది. తమ శత్రువుని ఎత్తుకుపై ఎత్తువేసి చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్లీ ఎప్పటిలా ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి. స్నేహితుడి సలహా. అక్కడ ఒక చాకలి గాడిద ఉండేది. రోజంతా బట్టల మూటలను ఒకచోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడంలో బిజీగా ఉండేవాడు. చాకలివాడు స్వయంగా జిత్తులమారి మరియు క్రూరమైనవాడు. అతను తన గాడిదకు మేత ఏర్పాటు చేయలేదు. రాత్రి పూట మేతకు తెరిచి ఉంచండి. సమీపంలో పచ్చిక లేదు. గాడిద శారీరకంగా చాలా బలహీనంగా మారింది. ఒక రాత్రి గాడిద ఒక నక్కను కలుసుకుంది. నక్క అతనిని అడిగాడు, అయ్యా, మీరు ఎందుకు బలహీనంగా ఉన్నారు? రోజంతా తను ఎలా పని చేయాల్సి వచ్చిందో గాడిద బాధతో చెప్పింది. తినడానికి ఏమీ ఇవ్వరు. రాత్రిపూట చీకట్లో తిరగాల్సి వస్తోంది. నక్క, కాబట్టి ఇప్పుడు నీ ఆకలి దినాలు తీరిపోయాయని ఆలోచించు అంది. దగ్గరలో పెద్ద కూరగాయల తోట ఉంది. అక్కడ రకరకాల కూరగాయలు పండుతాయి. దోసకాయలు, గుమ్మడికాయ, క్యారెట్, ముల్లంగి, టర్నిప్లు మరియు వంకాయలు వికసించినవి. నేను కంచెను బద్దలు కొట్టి ఒక ప్రదేశంలో ప్రవేశించడానికి రహస్య మార్గం చేశాను. నేను ప్రతి రాత్రి అక్కడ నుండి దొంగచాటుగా తిని నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. నువ్వు కూడా నాతో రా. కారుతున్న గాడిద నక్కను చేరింది. తోటలోకి ప్రవేశించిన తరువాత గాడిద నెలల తర్వాత మొదటిసారిగా పూర్తి భోజనం తిన్నది. వారిద్దరూ రాత్రంతా తోటలోనే ఉన్నారు మరియు తెల్లవారుజామున నక్క అడవి వైపు వెళ్ళింది మరియు గాడిద తన చాకలి వాడు వద్దకు వచ్చింది. ఆ తర్వాత రోజూ రాత్రి ఒక్కో చోట కలుసుకునేవారు. వారు తోటలోకి ప్రవేశించి తమ ఇష్టానుసారం తినేవారు. మెల్లగా గాడిద శరీరం నిండడం ప్రారంభించింది. అతని జుట్టు మెరుస్తోంది మరియు అతని నడక సరదాగా మారింది. ఆకలితో ఉన్న రోజులను పూర్తిగా మర్చిపోయాడు. ఒక రాత్రి చాలా తిన్న తర్వాత గాడిదకు మంచి అనిపించింది. అతను డ్యాన్స్ చేయడం ప్రారంభించి నోరు పైకెత్తి చెవులు కొట్టడం ప్రారంభించాడు. నక్క చింతిస్తూ, మిత్రమా, ఏం చేస్తున్నావు? నీకు ఒంట్లో బాగానే ఉందా? గాడిద కళ్ళు మూసుకుని, నాకు పాడాలనిపిస్తోంది అని ఉల్లాసమైన స్వరంతో చెప్పింది. మంచి భోజనం తిన్న తర్వాత పాడాలి. నేను ధైంచు రాగం పాడాలని ఆలోచిస్తున్నాను. నక్క వెంటనే హెచ్చరించింది, వద్దు వద్దు, ఇలా చేయవద్దు. గాడిద సోదరా, పాడుతూ చుట్టూ తిరగకండి. మేమిద్దరం ఇక్కడ దొంగతనం చేస్తున్నామని మర్చిపోవద్దు. ఇబ్బందిని ఆహ్వానించవద్దు. గాడిద చిన్న చూపుతో నక్క వైపు చూసి, నక్క సోదరా, నువ్వు అడవిలో అత్యంత క్రూరంగా ఉన్నావు. సంగీతం గురించి నీకేం తెలుసు? నక్క చేతులు జోడించి, నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు. నా ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు మాత్రమే తెలుసు. మీ అసమ్మతి రాగం పాడాలనే మీ పట్టుదలను మీరు వదులుకోవాలి. అది మా ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నక్క మాటలకు మనస్తాపం చెంది గాడిద తన గొడ్డలిని గాలిలో ఊపుతూ ఫిర్యాదు చేయడం ప్రారంభించింది. నా శ్రావ్యతను వైరుధ్యం అని పిలిచి మీరు నన్ను అవమానించారు. మేము స్వచ్ఛమైన శాస్త్రీయ రిథంలో గాడిదలు చేస్తాము. అది మూర్ఖులు అర్థం చేసుకోలేరు. నక్క, గాడిద సోదరా, నేను మూర్ఖుడైన క్రూరుడినే కావచ్చు, కానీ స్నేహితుడిగా నా సలహాను పాటించు. నోరు తెరవకండి, తోట కాపలాదారులు మేల్కొంటారు. గాడిద నవ్వుతూ, ఓ వెర్రి నక్క, తోట కాపలాదారుడే కాదు,
నా స్వరం విని తోట యజమాని కూడా పూలదండతో వచ్చి నా మెడలో వేస్తాడు. నక్క తెలివిగా వ్యవహరించి చేతులు జోడించి, గాడిద తమ్ముడా, నా తప్పు తెలుసుకున్నాను. నువ్వు గొప్ప గాయకుడివి. మూర్ఖపు నక్క, నీ మెడలో వేసుకోవడానికి నేను కూడా పూలదండ తీసుకురావాలనుకుంటున్నాను. గాడిద గర్వంగా తల ఊపింది. నక్క అక్కడి నుండి నేరుగా అడవి వైపు పారిపోయింది. అతను బయలుదేరిన కొంత సమయం తరువాత గాడిద ఆనందంగా అరవడం ప్రారంభించింది. అతని అరుపుల శబ్దం వినగానే తోట వాచ్ మైన్ నిద్రలేచి బ్రేయింగ్ శబ్దం వస్తున్న వైపు కర్రలతో పరుగెత్తాడు. మేము అక్కడికి చేరుకోగానే గాడిదను చూసి, ఇది మా తోటలో మేస్తున్న చెడ్డ గాడిద అన్నాడు. వాచ్మెన్లందరూ గాడిదపై కర్రలతో దాడి చేశారు. కొద్దిసేపటికే గాడిద దెబ్బలు తగిలి చచ్చిపడిపోయింది. పాఠం: మీ శ్రేయోభిలాషులు మరియు శ్రేయోభిలాషుల మంచి సలహాలను పాటించకపోవడం చెడు పరిణామాలను కలిగిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం. అనగనగా ఒక అడవిలో 4 ఆవులు కలిసి మెలసి ఉండేవి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ 4 ఆవులు కలిసే వెళ్లేవి. మేతకు వెళ్లినా కలిసే మేతకు వెడుతూ ఉండేవి. వాటి యజమాని కూడా వాటి ఐకమత్యానికి ఎంతో ఆనందించేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ 4 ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి. అంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. ఆహా, ఈరోజు నాకు విందు భోజనం దొరికిందన్న మాట. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం అనుకుంది. సింహాన్ని చూస్తే నిజానికి ఆవులు భయపడాలి, కానీ అవి ఏమాత్రం భయపడలేదు. చూడండి, సింహం మనల్ని భయపెట్టేందుకు గాండ్రిస్తోంది. మీరు భయపడద్దు. మనందరం ఐకమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చేయలేదు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం నలుగురం కలిసి మనవాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం, దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ 4 ఆవులలో ఒక ఆవు. నీ ఆలోచన బాగుంది, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అంటూ మిగిలిన ఆవులు అంగీకరించాయి. అంతే, సింహం తమ మీద దూకేలోపునే 4 ఆవులు కలిసి సింహం మీద దూకాయి. తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి. సింహానికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి. అంతే, సింహం వాటి దాడికి ఎదురు నిల్వలేక భయపడి పారిపోయింది. ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి. అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు. శారీరక బలంతో సాధించలేనిది బుద్ధిబలంతో సాధించొచ్చు అని దానికి తెలుసు. అందుకే మంచి సమయం చూసి ఆ 4 ఆవులను విడివిడిగా కలిసింది. ఆ రోజు మీరంతా కలిసి నా మీద పోట్లాడినప్పుడు నీ కొమ్ముల వాడితనం ఉందే, అబ్బో, నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడితనం ముందు ఎందుకు పనికిరాదు. నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టేదాన్ని. నేను నీ బలానికి నీ ధైర్యానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అంతా బాగానే ఉంది, కానీ నువ్వే కదా మిగిలిన 3 ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది. అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకుడివిలాంటి వాడివి. కాబట్టి మిగతా 3 నీకు మేత తెచ్చిపెట్టాలి. అంతేకాదు, నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. అదే నాకు బాధగా ఉంది అని చెప్పింది. ఆ ఆవు ఆలోచనలో పడింది. ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది. దాంతో 4 ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి. అట్లా అనుకుని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి. దాంతో వాటి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది. వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది. ఆ 4 ఆవులు ఒకదాని పొడ ఒకదానికి గిట్టదన్నట్టు ఎవరికి వారే అన్నట్టు సంచరించసాగాయి. ఇదివరకులా అవి కలిసి మెలసి ఉండటం లేదు. కలిసి మేతకు వెళ్లడం లేదు. ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి. వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు.
తను అనుకున్నది సాధించినందుకు సింహం ఆనందించింది. వాటిని విడగొట్టినందుకు దానికి చాలా సంబరంగా ఉంది. ఇంకే ముందు అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీదకు లంఘించి వాటిని మట్టుపెట్టింది. అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారి తీసింది. చూశారా, ఆ ఆవులు కలిసి ఉన్నంతకాలం అడవికి రాజైన సింహం కూడా వాటిని ఎంతో తేలికగా సంహరించగలిగింది. అందుకే మన పెద్దవారు ఐకమత్యమే మహాబలమని చెప్పేది. కలిసి ఉన్నప్పుడు ఏవైనా ఆపదలు వస్తే మన సంఘటితంగా ఎదుర్కోగలం. లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది.